దేవుడు ఒక మనిషిని ఎప్పుడు దర్శిస్తాడు? కీర్తనలో ఒక చోట రాసి ఉంటది, అరుణోదయమున దేవుడు ఆ పట్టణమును దర్శించుచున్నాడు. దైవజనమా, ఎంత అలసిపోయినా రాత్రి 11ంటికి పండుకో, 12ంటికి పండుకో, ఒక దైవికమైన క్రమాన్ని అలవాటు చేసుకో. 5 గంటల లోపు నీ పడకల మీద నుంచి లేచి ఆకాశ పక్షులు తమ కంఠ ధ్వని దేవునికి వినిపించక మునిపే, మనుషులు ఎవరు తమ కంఠ ధ్వని దేవునికి వినిపించక మునిపే, నమా శబ్దం ఇంకా వినిపించక మునిపే నీ ఇంటిలో నుండి నీ కంఠ ధ్వని ఆకాశమందలి దేవునికి వినిపించదువుగాక. అలా నువ్వు వినిపిస్తే ఒక మాట అంట, నీ ఆత్మదీపం ఎందుకు ఆరిపోతుంది? నువ్వు నిరంతరం మండే వ్యక్తిగా ఉంటావు. నీవు మండటం కాదు, నీ ఇంటి వారిని అందరినీ మండించే ఒక జ్యోతిగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. జ్ఞానులతో సహవాసం చేసేవాడు జ్ఞాని, దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వంటివాడిగా మార్చబడతాడు. దేవుని వంటివాడిగా మార్చబడతాడు.